నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను రవి. కేంద్ర మంత్రివర్గంలో ఎవరిపై వేటు పడబోతోంది? భారీ మార్పులు చేర్పులకు మోదీ సిద్ధమయ్యారా? ఈ ప్రశ్నలకు ఢిల్లీ వర్గాల్లో అవుననే సమాధానం వస్తుంది. జూన్ 9వ తేదీతో మోదీ 3.0 ప్రభుత్వానికి 2 ఏళ్లు పూర్తవుతుంది. ఈ క్రమంలోనే మంత్రుల పనితీరుపై మోదీ చెంతకు మంత్రుల ప్రోగ్రెస్ రిపోర్ట్ చేరింది. దీంతో కేంద్ర మంత్రుల్లో ఎవరిపై మోదీకి అసంతృప్తి నెలకొంది అనేది ప్రశ్నగా మారింది. జూన్ 9కి ముందే క్యాబినెట్ ప్రక్షాళన ఉంటుందా లేదా అని ఆరా తీస్తున్నారు. తాజాగా జరిగిన కేంద్ర క్యాబినెట్లో మంత్రుల పనితీరుకు సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్ట్ను ప్రధాని మోదీ పరిశీలించారు. తెలుగు రాష్ట్రాల నుంచి మార్పులు ఉంటాయా? తెలుగు రాష్ట్రాల నుంచి కొత్తగా ఎవరిని తీసుకుంటారు? ఇది కూడా చర్చగా మారుతుంది. క్యాబినెట్ ప్రక్షాళనకు జాబితా రెడీ అయిందనే బీజేపీ వర్గాల మాట. కాకపోతే కేంద్ర మంత్రి పదవులకు దూరమై బీజేపీలో పార్టీ పగ్గాలు చేపట్టేవారు ఎవరనేది కాస్త సస్పెన్షన్గా ఉంది. ఆరోపణలు విమర్శలకు కారణమైన వారికి చెక్ పెట్టడంతో మోదీ ఏమాత్రం సంకోచించబోరని తెలుస్తోంది. వచ్చే ఏడాది పలు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర మంత్రివర్గంలో మార్పులు ఉంటాయని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి కేంద్ర మంత్రివర్గంలో అయితే మాత్రం నరేంద్ర మోదీ అయితే మాత్రం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఏదైనా ఆరోపణలు వస్తే మాత్రం ఆయన ససేమిరా అంటారు. ఈ నేపథ్యంలోనే ఎవరిని మంత్రివర్గంలో తీసుకుంటారు, ఎవరికి ఉద్వాసన పలుకుతారు, మరోపక్క పార్టీకి ఏ విధంగా వారిని ఉపయోగిస్తారనే అంశాలపై అయితే మాత్రం ఈ చర్చా కార్యక్రమంలో మనం చర్చిద్దాం. ఇదే అంశాలపై చర్చించడానికి ఆదిశేషు గారు బీజేపీ మీడియా ప్యానలిస్టు, అలాగే శేఖర్ బాబు గారు అనలిస్టు మనకు చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరశేఖర్ గారు నమస్తే. వీరశేఖర్ గారు మీరు నమస్తే. రైట్, నా వాయిస్ క్లియర్గా ఉందా? రైట్. అయితే ఈ రోజు అంటే నిన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో అయితే మాత్రం నరేంద్ర మోదీ కొన్ని కీలకమైనటువంటి అంశాలపై అయితే మాత్రం ఆయన మంత్రులపై అయితే మాత్రం ప్రోగ్రెసివ్ రిపోర్ట్ తెచ్చుకున్నట్లు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మిగిలినటువంటి రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్తో పాటు మిగిలినటువంటి రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ అనుసరించాల్సిన వ్యూహంపై అయితే మాత్రం మోదీ కొంచెం కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ఈ లోపలనే నెల రోజుల క్రితం బీజేపీ ఒక సర్వే చేపట్టింది. ఈ సర్వేలో మంత్రుల పనితీరు, ముఖ్యంగా కేంద్ర మంత్రుల పనితీరు ఏ విధంగా ఉన్న అంశాలపై అయితే మాత్రం ఆయన ప్రోగ్రెసివ్ రిపోర్ట్ తెచ్చుకున్నారు. నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా వీరశేఖర్ గారు? ఖచ్చితంగా ఈ ఆరోపణలు ఎవరైతే ఎదుర్కొంటున్నారో, ఎవరి వలన అయితే పార్టీకి నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుందో వీళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకునే విధంగానే ఈసారి ఉంటుందని చెప్పి అనుకోవచ్చు. రేపు జూన్ 9th కి 1 year వస్తుంది. ఈ సందర్భంగా పార్లమెంట్ ఇక్కడ ఈ మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేయాలని నూతనంగా కొంతమందిని తీసుకోవటం, అలాగే ఇక్కడ ఉన్న మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు ఎవరైతే కేంద్ర మంత్రులుగా ఉన్నారో వాళ్ళని ఆయా రాష్ట్రాల్లో వాళ్ళని ఆ పార్టీ పగ్గాలు చేపట్టే విధంగా చర్యలు ఉంటాయని చెప్పి అనుకోవచ్చు. కానీ ఏ చిన్న నెగిటివ్ ఇంపాక్ట్ పార్టీకి ఎవరి వల్ల అయితే ఉంటుందో వాళ్ళందరి మీద ఖచ్చితంగా నిర్మోహమాటంగా చర్య తీసుకోబోతున్నారు మోడీ గారు అనేది ఖచ్చితంగా తెలియవస్తుంది. కాబట్టి ఈ నెక్స్ట్ వీళ్ళు ఈ కేరళ, తమిళనాడు వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. దక్షిణాది రాష్ట్రాల్లో దాని వల్లనే ఈ 2 చోట్ల ఎక్కువ ఫోకస్ చేసి ఇక్కడ నిలబడే స్టాండ్ మీదనే రేపు తెలంగాణ, కర్ణాటక ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేయడానికి, లేకపోతే ఇక్కడ వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూపించుకోవడం కోసం బీజేపీకి ఒక అవకాశం అనేది లభిస్తుందని చెప్పి మనం అనుకోవాల్సిన అవసరం ఉంది. రైట్. ఆదిశేషు గారు బీజేపీ మీడియా ప్యానలిస్ట్. ఆదిశేషు గారు నమస్తే. సార్ నమస్తే. ఆదిశేషు గారు, ఏంటి అంటే కేంద్ర మంత్రివర్గంలో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయి అనేటటువంటి ఊహాగానాలు, మరోపక్క కొన్ని ప్రోగ్రెసివ్ రిపోర్ట్ అయితే మాత్రం పీఎం మోదీ దగ్గర ఉంది. 3.0 రేపు జూన్తో పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో, అలాగే అంటే మొత్తానికి ఆయన పదవీ బాధ్యతలు చేపట్టి 2 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో మంత్రివర్గంపై అయితే మాత్రం కొంచెం ఆయన ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. కొంతమందికి ఉద్వాసన పలికి కొంతమందిని కొత్తగా చేర్చుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. మరోపక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంతో పాటు మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పార్టీని బలోపేతం చేయాలా, ముఖ్యంగా కూటమిని కూడా బలోపేతం చేసే యోచనలో మోదీ ఉన్నట్లు తెలుస్తుంది. ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి? నిజంగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి మంత్రులకి ఉద్వాసన పలికే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోంచి ఎవరు ఆరోపణలు ఎదుర్కొంటున్నారనుకోవచ్చు? నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కేంద్ర కేబినెట్ విషయానికి వచ్చినప్పుడు వ్యవస్థీకరణ పునర్వ్యవస్థీకరణ ఇప్పుడైతే ఊహాగానాలు మాత్రమే.
జరుగుతుందా జరగదా అనేది ప్రధానమంత్రి మోడీ గారి అధ్యక్షతన జరిగినటువంటి విషయాలు, బయటికి చెప్పలేని విషయాలు కూడా. అవునవును. మోడీ క్యాబినెట్ ఏదైతే జరిగిందో, మీటింగ్ జరిగిందో, మోడీ ఖచ్చితంగా మంత్రుల యొక్క పనితీరు మీద ఖచ్చితంగా విశ్లేషణ ఉంటుంది, ఖచ్చితంగా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉంటుంది. ఎవరు ఏ మంత్రి ఏ విధంగా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తున్నారు, వేగంగా పనిచేస్తున్నారు, లేకపోతే పెండింగ్ ఫైల్స్ ఏ విధంగా ఉన్నాయి, పని ఏ విధంగా నడుస్తున్నది. దేశ ప్రధానమంత్రిగా తన క్యాబినెట్ కరెక్ట్ గా ఉంచుకోవాలన్న ఆలోచన, పనితీరు విషయాలు ఖచ్చితంగా వేగంగా ఉండాలి. ప్రజలకు ఖచ్చితంగా మనందరం సహాయం ఏదైతే మనం ప్రభుత్వం నుంచి ఏదైతే అందాలో, అంత్యోదయ చిట్ట చివరి వరకు వ్యక్తి వరకు అందాలనేటువంటి ఒక మోడీ యొక్క కృతనిశ్చయం ఏదో ఉందో, మోడీ ఖచ్చితంగా రెగ్యులర్ గా, ఎందుకంటే మోడీ అటువంటి వ్యక్తి సాధారణ ప్రధానమంత్రుల కంటే కూడా వేగంగా పనిచేసేటువంటి ప్రధానమంత్రి, రోజుకు 18 గంటలు 16 గంటలు పనిచేసేటువంటి ప్రధానమంత్రి, ఖచ్చితంగా నాలాగే ప్రధానమంత్రి నాలాగే ఉండాలని కోరుకుంటాడు ప్రధానమంత్రి. సో ఖచ్చితంగా వేగంగా ప్రధానమంత్రులు పనిచేయాలి. ఆరోపణల విషయం వస్తున్నప్పుడు తెలుగు రాష్ట్రాలు కానీ ఏ రాష్ట్రంలో కానీ ఇది ఒక ఊహాగానం అంటే ప్రగతి. ఆరోపణలు ఏ విధంగా వస్తాయంటే మోడీ ప్రభుత్వంలో పని చేస్తున్నారా చేయడం లేదా అనేది మోడీ ప్రభుత్వమే చూసుకుంటుంది, పార్టీకి సంబంధం ఉండదు. సో ఇది ప్రభుత్వానికి సంబంధించిన విషయం. ఏదైనా ఆరోపణ కానీ ఆదిశేషు గారు ఏదైనా సరే భారతీయ జనతా పార్టీ ఆ కూటమి అధికారంలో ఉంది, కేంద్రం ఏదొచ్చినా సరే భారతీయ జనతా పార్టీకే వస్తుంది అపవాదు ఏదైనా. గతంలో కూడా కొన్ని ఎన్నికల సందర్భం అప్పుడు జేపీ నడ్డాని కేంద్ర మంత్రి గతంలో కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించి ఆయన అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పించి పార్టీని కొంచెం గాడిలో పెట్టేటటువంటి కొన్ని సూచనలు అయితే అప్పుడు చేశారు. అదే మాదిరిగా ఈరోజు కొన్ని రాష్ట్రాలకు ఎవరైనా సేవలు అవసరమైంది, పార్టీ పరంగా బలోపేతం చేయాలి అంటే వాళ్ళు అంటే మంత్రి పదవితోటి కొంచెం పార్టీకి దూరం అయ్యే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో పార్టీని బలోపేతం చేయడం కోసం అధికారంలోకి, ముఖ్యంగా రాష్ట్రాల్లో అధికారంలోకి తీసుకురావడం కోసం ఏమన్నా చేసే యోచనలో ఉన్నట్లు అనుకోవచ్చా? జేపీ నడ్డా గారి విషయం మీరు మాట్లాడారు కాబట్టి, జేపీ నడ్డా గారికి మంత్రి పదవి ఇచ్చారు. అంటే గతంలో పార్టీలో ఎక్కువ సంవత్సరాలు పార్టీ అధ్యక్షుడిగా ఉండాలి, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అనే విషయం వచ్చినప్పుడు కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే యువత కోరుకుంటున్నారు కాబట్టి, ఒక యువ నాయకునికి ఇవ్వాలి పార్టీ అధ్యక్షుడు కాబట్టి పార్టీ అధ్యక్షుడు ఇచ్చారు. జేపీ నడ్డా గారిని మంత్రి పదవులకు చాలా గౌరవంగా తీసుకున్నారు. ఇది ఒక పార్టీ యొక్క మంచి శుభ పరిణామం జరిగింది. అదేవిధంగా మంత్రి పదవుల విషయంలో కూడా జరుగుతున్న ఈక్వేషన్స్ ప్రభుత్వంలో మోడీ గారి యొక్క ప్రభుత్వంలో మోడీ గారి ఆలోచనలకు అనుగుణంగా ఉంటుంది. సో రాబోతున్న మార్పులు కూడా. కానీ తెలంగాణలో కొంతమంది అయితే మాత్రం విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ విమర్శలను కూడా పరిగణలోకి తీసుకుంటారనుకోవచ్చా? మీరు డైరెక్ట్ గా చెప్పొచ్చు. బండి సంజయ్ గారి విషయంలో మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. బండి సంజయ్ గారి విషయంలో వచ్చినప్పుడు బండి సంజయ్ గారు తప్పు చేస్తే అది తీసుకునే చర్య ఖచ్చితంగా బండి సంజయ్ గారి విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. కానీ జరుగుతున్న పరిణామాలు, మీడియా ఊహాగానాలు, లేకపోతే ప్రతిపక్ష పార్టీల విమర్శలు చూస్తూ ఉన్నాం మనం. బండి సంజయ్ గారి కొడుకు అది జరిగిందా లేదా కొద్దిమంది నాకు ఉచితం అనిపిస్తుంది. కొన్ని డిబేట్లలో కూడా కొద్దిమంది మాట్లాడి వీళ్ళే కోర్టులు అయిపోయారు. నేను ఒక అడ్వకేట్ గా చెప్తున్నాను, ఒక ఆరోపణ ఒక వ్యక్తి మీద వచ్చినప్పుడు ఆరోపణ కన్విక్టెడ్ అయ్యేంత వరకు అతను దోషి కాదు. ఇప్పుడు ఇదే ప్రశ్న అడుగుతున్నా. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కూడా కేసీఆర్ ఉండే, ఆయన కూడా ఎటువంటి సంబంధం లేదా? బండి ఏమండి ఆదిశేషు గారు, కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ సీఎం కేసీఆర్ పై కూడా అభియోగాలు వచ్చాయి. ఇప్పుడు ఆయన కూడా ఎలాంటి అవినీతి చేయలేదనుకోవచ్చా? ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే సార్, కాళేశ్వరం విషయంలో అవినీతి జరిగిందనేది ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన, అధికార పార్టీ లేకపోతే సంబంధించిన భారతీయ జనతా పార్టీ కానీ వస్తుంటాయి. దాన్ని నిజం తెచ్చాల్సిన పని సిబిఐ తెలుస్తుంది, నిజం తెచ్చాల్సిన పని కాగ్ తెలుస్తుంది, నిజం అట్లానే ఒక బాధ్యత ఆదిశేషు గారు, ఒక బాధ్యతాయుతమైనటువంటి బయటపడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ చేస్తున్నాడు. ఆదిశేషు గారు, బండి సంజయ్ అంటే సామాన్యమైన వ్యక్తి కాదు. ఒక పార్టీ కార్యకర్త నుంచి ఆయన ఆ స్థాయికి ఎదిగారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి స్థాయికి ఎదిగారు. ఒక దశలో పార్టీ అధ్యక్షులుగా ఆయన పార్టీని కూడా గాడిలో పెట్టినటువంటి సందర్భం. కానీ ఎవరో కాదు, బయట వ్యక్తుల లేకపోతే ఆయన అనుచరులు కాదు, సొంత కుమారుడుపై అభియోగాలు వచ్చినప్పుడు బాధ్యత ఉంటుందా లేదా అనేదే మనకు ప్రధానమైనటువంటి ప్రశ్న. ఒక తండ్రిగా చూసుకున్నప్పుడు ఆయనకు బాధ్యత ఉంటుంది. కానీ భారతీయ జనతా పార్టీలో తండ్రి కొడుకుల వారసత్వం ఇటువంటి పరిస్థితుల మీద కుటుంబ పరిస్థితులు తీసుకొని కుటుంబ ఆలోచనతో నడిచేటువంటి పార్టీ కాదు. ఇది బండి సంజయ్ చేయలేదు. బండి సంజయ్ ప్రోద్బలం లేదు. బండి సంజయ్ యొక్క ఆలోచన కొడుకు దుద్దలేదు. కొడుకు కూడా చేశాడా లేదా అని ఆరోపణ మాత్రమే. ఇంకా కోర్టును తేల్చాల్సింది, ట్రయల్ చేయాల్సింది, కన్విట్ కావాల్సింది. కాబట్టి ఆరోపణ వచ్చి కొడుకు శిక్ష పడినా కూడా ఇది బండి సంజయ్ సంబంధం లేని విషయం. కేంద్ర ప్రభుత్వం విషయంలో, ప్రభుత్వం విషయంలో, ప్రజల విషయంలో తప్పు చేసిన వారు శిక్షించాల్సిందే. తప్పు జరిగినప్పుడు ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. ఇది భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. ఎవరైనా కోరుకుంటారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా చాలా ఖచ్చితంగా నిర్ణయం చెప్పారు కూడా. రైట్. కాబట్టి మనం కొద్దిగా ఆలోచన చేయాల్సింది. రైట్. వీరశేఖర్ గారు,
ఏంటి అంటే ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి మంత్రులకు ఉద్వాసన పలుకుతారు. ముఖ్యంగా ఒక క్రమశిక్షణగా మారుపేరైనటువంటి బీజేపీలో ఇలాంటి చర్యలు అయితే చేస్తుంది. కానీ ఆయనపై అయితే మాత్రం ఆరోపణలు రాలేదు. ఆయన కుమారుడిపై వచ్చాయి కాబట్టి చర్యలు ఉండవేమో అనుకుంటున్నారు. కానీ బీజేపీ ప్రక్షాళన చేస్తే మాత్రం ఇట్లాంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటుంది అనేటటువంటి చాలామంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. వీరశేఖర్ గారు, ఏమైందంటే ఈయన సంస్థాగతంగా ఇప్పుడు బండి సంజయ్ గారు ఇవాళ పార్టీలోకి వచ్చిన వ్యక్తి కాదు, లేకపోతే వేరే పార్టీ నుంచి బీజేపీకి ట్రాన్స్ఫర్ అయిన వ్యక్తి కూడా కాదు. ఆయన సంస్థాగతంగా ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీకి వచ్చిన వ్యక్తి. నిజానికి ఇందాక మిత్రులు చెప్పినట్టు కింద నుంచి ఎదుక్కుంటా వచ్చారు. కాబట్టి ఈయన విషయంలో కొంత బీజేపీ అధినాయకత్వం ఇతని మీద కొంచెం సందిగ్ధావస్థలో ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు. కానీ వ్యక్తిగతంగా ఈ బండి సంజయ్కి అయితే ఎలాంటి మచ్చాలు ఏం నాయకుడు కావచ్చు. కానీ ఆయన కుమారుడు చేసిన దానికి ఇక్కడ పార్టీలోని తెలంగాణలో మీ బీజేపీ పార్టీలో ఉన్న మొత్తం నాయకులంతా కూడా ఈయన్ని ఎప్పుడు దీనికి బలి చేద్దామా అని చెప్పి చూస్తా ఉన్న పరిస్థితి. దీన్ని గట్టెక్కించాలంటే బీజేపీ నేతల్లో అసంతృప్తి వచ్చే అవకాశం ఉంది. బండి సంజయ్ మీద ఇలాంటి ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా దీని మీద నెగిటివ్ ఇది వచ్చేది ప్రజల్లో కన్నా కూడా ముందు తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకుల్లోనే చాలా అసంతృప్తి ఉంది. ఈయన్ని ఎప్పుడు బలి చేద్దామని చెప్పి చూస్తున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీకి తెలంగాణలో గడ్డు కాలమే అని చెప్పి చెప్పొచ్చు. ఎవరిని మార్చాలి, ఎవరిని ఏ చర్య తీసుకుంటే అంత పబ్లిక్ లో అంత స్టామినా ఉన్న లీడర్ లేడు. ప్రజల్లోకి వెళ్ళాలి. చూసాం, గత ఎన్నికల్లో చూసాం, జనరల్ ఎలక్షన్ లో. అప్పటి వరకు బండి సంజయ్ లాక్ వచ్చింది, సెకండరీ పొజిషన్ లో ఉంది, లేకపోతే అధికారం చేపట్టబోయే పరిస్థితిలో ఉన్నది. సడన్ గా నాయకత్వం మార్చేసరికి థర్డ్ పొజిషన్ లోకి వెళ్ళిపోయింది. కనీసం సీట్లు పాదయాత్రల పేరుతోటి కొంచెం బీజేపీలో కొంచెం జోష్ నింపారు. ఆయనకి సంస్థాగతంగా పార్టీ నిర్మాణం గురించి తెలుసు, స్థానిక నాయకత్వం ఉంది, మాస్ లీడరు, చాలా చురుగ్గా వెళ్లే వ్యక్తి. కానీ ఇలాంటి వ్యక్తిని బలి చేయాలని తెలంగాణలో ఉన్న మీ బీజేపీ నాయకులే చూస్తా ఉన్నప్పుడు ఆయన మీద చర్య తీసుకోకపోతే పరిస్థితి వీళ్ళే బయటపెట్టే పరిస్థితి ఉంది పబ్లిక్ లోకి వెళ్ళేది. ఇలాంటి లోపలకలు జరిగేటప్పుడు ఖచ్చితంగా చర్యలు తీసుకోకపోయా పార్టీలో అంతర్గత విభేదాల వల్లనే ఈ గతంలో మనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసాం. ఎన్నో ఏళ్లుగా ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వానికి వేరే ఎవరు ప్రత్యర్థి అవసరం లేదు. వాళ్ళే ఇలాంటి ఆరోపణలు ఒకళ్ళ మీద ఒకళ్ళ ఆరోపణలు చేసుకుని ఇంటి గుర్తు అంతా బయట వేసి పార్టీ అపజయానికి పూర్తిగా అసలు ఎక్కడ పార్టీ దాఖలాలు కూడా లేకుండా పోవటానికి అదే కారణం. ఇప్పుడు బీజేపీ కూడా ఇదే పరిస్థితికి దాపరించిందా, వాళ్ళ మీద ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా అనేది మిత్రులు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. బీజేపీ ఏదైనా బండి సంజయ్ మీద చర్యలు తీసుకుంటారా, లేకపోతే బండి సంజయ్ని విమర్శిస్తూ పార్టీలో కొనసాగుతూ ఉన్న వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా? ఈ రెండు విషయాలలో ఏది కరెక్ట్ ఇది అని చెప్పి బీజేపీ గవర్నమెంట్ లేకపోతే బీజేపీ అధినాయకత్వం అనుకుంటుందో అనేది పబ్లిక్ తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితమైన నిర్ణయాలు కనుక సమయానుకూలంగా తీసుకున్నప్పుడు గత ఎన్నికల ఫలితాలే తెలంగాణలో వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల మళ్ళీ బీజేపీకి దక్షిణాదిలో తెలంగాణ పోతే దక్షిణాదిలో సముచితమైన స్థానాలు వచ్చే అవకాశం కూడా ఎక్కడ కనిపించే పరిస్థితి లేదని చెప్పి మనం అనుకోవచ్చు. రైట్. ఆదిశేషు గారు, తెలంగాణలో అయితే మాత్రం 8 మంది ఎంపీలు ఇచ్చారు. కానీ అదే మాటను మిగిలినటువంటి పక్షాలు అయితే విమర్శిస్తున్నాయి. 8 మంది ఎంపీలు ఇచ్చాము, కానీ కేంద్రం చేసింది ఏంటి అని చెప్పేసి. మరి ఒక పక్క పార్టీని కనుక బలోపేతం చేయాలా, తెలంగాణలో పాగా వేయాలంటే మాత్రం మంత్రి పదవులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే కూర్పు కొనసాగే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? మరోపక్క తెలుగు రాష్ట్రంలో పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మాత్రం 3 ఉన్నారు కేంద్ర మంత్రులుగా. మరోపక్క జనసేన పార్టీ కూడా వెయిట్ చేస్తుంది అనుకోవచ్చా? జనసేన పార్టీకి కూడా అవకాశం కల్పించే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? ఆదిశేషు గారు సార్, ఏం లేదు, భారతీయ జనతా పార్టీలో సార్ మిత్రులు జర్నలిస్ట్ గారు చెప్పినట్టు రాజకీయాలు రకరకాల ఉంటాయి, అంచనాలు వేరే ఉంటాయి. వాళ్ళ యొక్క ఏ అంతర్మదనంలో జరిగినటువంటి రాజకీయాల గురించి మనం పార్టీ నిర్ణయాలు డిసైడ్ కావు. బండి సంజయ్ గారు నేను చూస్తున్నాను, కరీంనగర్ ఏబీవీపీ, నేను ఏబీవీపీ కార్యకర్తగా ఉన్నాను. ఏబీవీపీ అక్కడ సంబంధించిన కార్యకర్తగా ఉన్నప్పుడు చిన్న కార్పొరేటర్ స్థాయి నుంచి ఎదిగినట్టు వ్యక్తి.
తెలంగాణలో యువత కోరుకొని ఏదైతే ఈ సంస్కృతి, ఈ సాంప్రదాయాలు, ఈ ధర్మం కోసం పోరాడుతూ నిలబడి కార్పొరేటర్ నుంచి ఈనాడు ఎంపీగా ఎదిగి, ఎంపీ నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగి, రాష్ట్ర అధ్యక్షుడి నుంచి కేంద్ర మంత్రి అయినటువంటి వ్యక్తి, రాష్ట్ర అధ్యక్షుడి నుంచి బండి సంజయ్ గారిని తీసేసుకుని వెంటనే బండి సంజయ్ గారికి ఏదో అన్యాయం జరిగిపోయింది అని చెప్పేసి పెద్ద ఎత్తున వీళ్ళే మాట్లాడేవాళ్ళు చాలా మంది. తర్వాత బండి సంజయ్ గారిని కేంద్ర మంత్రిగా ఈనాడు అమిత్ షా గారు చూస్తున్నటువంటి హోం మంత్రిలో సహాయ మంత్రిగా తీసుకున్న తర్వాత వీళ్ళందరూ కూడా మళ్ళీ ముక్కులు వేలుస్తున్న పరిస్థితి. కాబట్టి ఎవరికి ఏంటి అనేది, పార్టీలో ఏంటంటే అని పదవులు కాదు బాధ్యతలు మాత్రం భాగస్వామ్యంగా మనం ఫీల్ అవుతాం భారతీయ జనతా పార్టీలో. ఎవరికి ఏ పదవి వచ్చినా, ఎవరికి ఏ బాధ్యత వచ్చినా కూడా అందరం కలిసి పార్టీని ముందు తీసుకుపోవాలి, ప్రజలకు మంచి చేయాలి. అల్టిమేట్లీ భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టాలి లక్ష్యంతోనే జరుగుతుంది తప్పితే ఈ నిర్ణయాలు రాజకీయాలను ఉద్దేశించి మాత్రం జరగవు. మోడీ గారి యొక్క క్యాబినెట్ భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టాలి, చిట్ట చివర ఉన్నటువంటి ప్రజలకు మంచి పథకాలు అందగాలి, వేగంగా పనిచేసేటువంటి మంత్రివర్గం కావాలి, అదేవిధంగా పార్టీ సంస్థాగతంగా ముందుకు నడవాలి. కాబట్టి మంత్రివర్గంలో ఉండే వాళ్ళు పార్టీకి అవసరం అవుతుంది, పార్టీలో ఉండే వాళ్ళు మంత్రివర్గంలో అవసరం అవుతుంది. అలా అనుకుంటే మనం చూసుకుంటే జయశంకర్ గారు పార్టీకి సంబంధం లేని వ్యక్తి, విదేశాంగ శాఖ మంత్రి, చాలా అద్భుతమైనటువంటి మంత్రిత్వ శాఖ, చాలా విదేశాలతో డీల్ చేసిన మంత్రిత్వ శాఖ ఒక ఐఏఎస్ ఆఫీసర్ నుంచి ఇచ్చారు పార్టీకి సంబంధం లేకుండా. కాబట్టి పార్టీకి కావాల్సింది ఏంటి, క్యాబినెట్ కావాల్సింది ఏంటి అదే మోడీ ప్రభుత్వం చూసుకుంటుంది. మోడీ ప్రభుత్వం కావాల్సింది పార్టీని ఈనాడు పార్టీ జాతీయ అధ్యక్షులు వారు జాతీయ ప్రజ్ఞాన జాతీయ కమిటీ చూసుకుంటుంది. అవును, ఆదిశేషు గారు, అంటే ఒక పక్క క్రమశిక్షణతో పాటు రాష్ట్రాలు కూడా ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా బీజేపీ మనం చూసాం, అలాగే పశ్చిమ బెంగాల్ అవ్వచ్చు, లేకపోతే మిగిలినటువంటి రాష్ట్రాల్లో కూడా అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితిని చూడవచ్చు. అట్లానే ముఖ్యంగా దక్షిణాదిలో కనుక పాగా వేయాలంటే ఇంకొంచెం మంత్రి పదవులు ఎక్కువగా ఇవ్వాలి అనేటటువంటి వాదన కూడా వినిపిస్తుంది. దీనిపై కూడా ఏమైనా పునరాలోచన చేసే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కార్యకర్తలు ప్రతి ఒక్కరికి కూడా భారతీయ జనతా పార్టీ నుంచి మా నాయకులకు మంత్రి పదవి కావాలని కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ పార్టీ తీసుకున్న నిర్ణయం ఏదైనప్పటికీ కూడా పార్టీ డెవలప్ అనే ఆలోచనలో ముందుకు వెళ్ళిపోతుంటాం. కానీ మనం చూస్తే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు ఆ ప్రాంతీయ పార్టీలు బాధ్యత వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రులే ఆ యొక్క రిపోర్ట్ తెప్పించుకుంటారు, ఏ మంత్రి ఏం చేస్తున్నారు, లేకపోతే ఏ అధికారి ఎలాంటి చేస్తున్నారు, ఎమ్మెల్యే ఏం చేస్తున్నారని చెప్పేసి ఆ రిపోర్ట్ తెప్పించుకొని వాళ్ళకి మార్కులు ఇవ్వడం కూడా ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. అలాంటిది ప్రధాని నరేంద్ర మోదీ ఆయన తీసుకోవడానికి కాదు చర్యలు, కానీ ఆయన కూడా ఈ మధ్యకాలంలో అట్లా రిపోర్ట్ తెప్పించుకొని అధికారుల ముఖ్యంగా కేంద్ర మంత్రుల యొక్క పనితీరుపై అయితే మాత్రం ఆయన క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు ఏమైనా సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ఉన్నాయి తీసి మింగిలిన వాళ్ళని ఏమైనా సంతృప్తి పరిచే అవకాశాలు ఉన్నాయా? చాలామంది కూడా ఇదే టెన్షన్ నెలకొంది, ముఖ్యంగా బీజేపీ నాయకుల్లో. భారతీయ జనతా పార్టీలో టెన్షన్ ఏం లేదు ఇప్పటికీ. భారతీయ జనతా పార్టీలో ఎప్పటికీ ఈ మంత్రి పదవులు అధికారం మీద ఆలోచన లేదు. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు పుట్టినప్పటి నుంచి ఈనాడు మొట్టమొదటిసారి ఎలక్షన్ జరిగినప్పుడు భారతీయ జనతా పార్టీ 82లో పార్టీ ఏర్పడిన తర్వాత కేవలం 2 ఎంపీలు వస్తే తెలంగాణ నుంచి ఒక ఎంపీ భారతీయ జనతా పార్టీ ఫస్ట్ ఎంపీ ఈనాడు తెలంగాణ నుంచి ఉన్నారు. సో భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అధికారం, ఇప్పటికీ కేరళలో ఇప్పటికీ పోరాడుతున్నారు. పశ్చిమ బెంగాల్ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది, దాదాపు 200 మంది కార్యకర్తలను కోల్పోయినాం సిద్ధాంతపరంగా. కేరళలో ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నాం. సో అధికారంతో సంబంధం లేదు, బాధ్యతతో సంబంధం లేదు, మంత్రిత్వంతో సంబంధం లేదు మా అందరికీ కూడా. కానీ వస్తే చాలా మంచిది, మా అందరికి దగ్గరగా ఉంటారు మంత్రి అనే ఆలోచన ప్రతి ఒక్క కార్యకర్తలో ఉంటుంది. ఆ కోరిక అనుగుణంగా సౌత్ ఏదైతే ఉందో తెలంగాణ, లేకపోతే ఆంధ్రప్రదేశ్, లేకపోతే కేరళ, లేకపోతే కర్ణాటక, ఈ రాష్ట్రాలను న్యాయంగా చేస్తూ అనుగుణంగా ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాం. రైట్. వీరశేఖర్ గారు, అంటే ఒక పిక్క ఈ మధ్యకాలంలో అయితే మాత్రం సాంకేతిక పరిజ్ఞానంపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. అంతేకాకుండా ఎవరైతే అంటే ఈ సర్వే రిపోర్ట్లు ఏదైతే ఉందో ఒక నెల రోజుల క్రితం ఏపీలో అవ్వచ్చు, లేకపోతే తెలంగాణలో అవ్వచ్చు జరిగినటువంటి రిపోర్ట్లపై అయితే మాత్రం అమిత్ షా సమక్షంలో సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఆయనతో భేటీ అవ్వడం జరిగింది. దీనిపైనే చర్చించినట్లు తెలిసింది. ఎవరు మంత్రివర్గంలోకి తీసుకోవాలి, ఎవరికి ఉద్వాసలు పలికే అంశాలపై కూడా చర్చించారనేటటువంటి ఊహాగానాలు అయితే మాత్రం అందినట్లు తెలుస్తుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? నిజంగానే తెలుగు రాష్ట్రాలకి ఏమైనా మంత్రి పదవులు పెరిగే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? ఒక పక్క జనసేనలో కూడా ఖాళీగా ఉంది, జనసేనకి ఏమైనా ఇచ్చి కొంచెం కూటమిని బలోపేతం చేసే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా బాధ్యతగా? గత వారం మోడీ గారి పర్యటన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, 2 పార్టీలని హైదరాబాద్ లో కలవటం జరిగిన నేపథ్యంలో మనం ఊహించుకోవాల్సింది పరిస్థితి ఏంటంటే, ఖచ్చితంగా ఈ నేపథ్యంలోనే ఎవరైతే మంత్రి పదవుల్ని ఎవరికైతే వాళ్ళు
ఇవ్వాలనుకుంటున్నారు, ఎవరినైతే మంత్రివర్గంలోకి తీసుకోవాలనుకుంటున్నారు, ఆ విషయం మీద వీళ్ళతో ఈ రెండు పార్టీలతో చర్చలు జరిగినట్లు తెలియవస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ ఏదైతే సర్వేలు ఏవైతే ఉన్నాయో అధికారంలో ఉన్న పార్టీలే కాదు, ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు కూడా ఈ మోడీ గారి పర్యటన ఈ రెండు పార్టీలని కలిసిన నేపథ్యంలో మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీ కూడా మోడీ గారు వాళ్ళిద్దరికే కాదు, నాకు కూడా చాలా పరిచయం ఉంది, మోడీ గారికి నేనే చాలా వీళ్ళకన్నా ఇంపార్టెంట్ అనే విషయాన్ని ఒక నమ్మదగిన వ్యక్తి ద్వారా అయితే బాగుంటుందని చెప్పి ఒక పెద్ద జర్నలిస్ట్ ని ఆయన ద్వారా చెప్పించే ప్రయత్నం చేశారు. ఇలాంటివి కూడా వినిపించే పరిస్థితి. ఈ నేపథ్యం వాస్తవాలు ఏంటి అంటే వాళ్ళు చెప్పింది వినింది ఇవన్నీ వాస్తవాలు కాదు. 100% ఏంటంటే జనసేనకి ఇందులో ప్రాతినిధ్యం కల్పిస్తున్నారనేది వస్తున్న వార్తలు. అలాంటి ఎందుకంటే రెండు పార్టీలు రాష్ట్రానికి ఇటు దేశంలో కూడా బలపడటానికి బీజేపీ గవర్నమెంట్ బలపడటానికి జనసేన నిలబెట్టిన పరిస్థితి ఉంది. కాబట్టి జనసేనకి ఇందులో స్థానం కల్పిస్తారనే ఊహాగానాలు అయితే ఖచ్చితంగా వినిపిస్తా ఉన్నాయి. తెలంగాణ నుంచి మరి ఎవరిని తప్పించి ఇస్తారో లేకపోతే ఇంకెక్కడి నుంచి అయినా తప్పించి వీళ్ళకి అవకాశం కల్పిస్తారనేది ఇందులో ఉంటుంది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ లో బలపడే యోచన కూడా బీజేపీలో ఉంది అని చెప్పి మనం అనుకోవచ్చు. రైట్. ఆదిశేషు గారు, ఈ మధ్యకాలంలో పెట్రోల్ వడ్న పెంచారు అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత 5 రాష్ట్రాల్లో ఎన్నికలు అయిపోయిన తర్వాత పెట్రోల్ ఏవైతే విపక్షాలు ఆరోపించినాయో ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చి ప్రభుత్వాలు కనుక పగ్గాలు చేపట్టిన తర్వాత మిగిలినటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా అంటే ఈ కేంద్రం అయితే మాత్రం ఒక్కసారిగా పెట్రోల్ రేట్లు అయితే మాత్రం పెంచిద్ది అని చెప్పేసి విపక్షాలు ఉన్నాయి. అదేవిధంగా పెంచింది పెట్రోల్ వడ్డన. మరోపక్క 8 సూత్రాలను అయితే మాత్రం ప్రధాని మోదీ అయితే మాత్రం ప్రకటించారు. పొదుపు చర్యలు ఇవన్నీ కూడా పార్టీపై ప్రభావం చూపే అవకాశాలు లేవనుకోవచ్చా? పెట్రోల్ సంక్షోభం విషయం వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ప్రపంచ దేశాలన్నిటి కూడా ఎదుర్కొంటున్నాయి. ప్రపంచ అన్ని దేశాల్లో గమనిస్తే పెట్రోల్ రేట్లు ఏ విధంగా పెరిగాయనేది ఈ కుహాల మేధావులకి అందరికీ తెలుసు. ఏ దేశంలో ఎంత పెరిగింది అనేది. ఇప్పటి వరకు ఈ దేశానికి పెట్రోల్ కొరత లేకుండా పెట్రోల్ సంబంధించిన కంపెనీస్ కూడా ఈనాడు సంబంధించినటువంటి ఫండింగ్స్ కొద్దిగా సంబంధించినటువంటి మంచి చేస్తూ పెట్రోల్ కంపెనీలు నష్టపోకోకుండా ఇలా పెట్రోల్ రేటు పెరిగిపోకుండా ఇప్పుడు దాకా కాపాడుకుంటూ వచ్చినటువంటి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనం చూస్తూనే ఉన్నాం. ప్రపంచంలో కూడా అన్ని దేశాలు, అమెరికా కలిసి మీరు అన్ని దేశాలు గమనించండి, అన్ని దేశాల్లో పెట్రోల్ రేట్లు పెరిగాయి. ఇప్పటికీ మన దేశం మాత్రమే కేవలం ఈ సంక్షోభాన్ని ఎదుర్కొని నిలబడినటువంటి దేశం ప్రపంచంలో నాకు తెలిసి భారతదేశం చాలా గట్టిగా నిలబడింది అనిపిస్తుంది. ప్రతిపక్షాలు ఏ జరిగినా కూడా నేనేమంటా అంటే మా ఇంట్లో దోమ గడిచింది దీనికి మోడీనే కారణం చూపించేటువంటి కుహానం మేధావులు రాజకీయ నాయకులు ఈనాడు రాజకీయ పార్టీలు ఈనాడు కనపడుతూనే ఉన్నాయి. దేశంలో ఎటువంటి పరిస్థితి లేనప్పుడు ఈ దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2013లో ఉన్నప్పుడు ఆర్థిక మంత్రి చిదంబరం మాట్లాడాడు ఈ సంవత్సరం పొదుపు మంత్రాన్ని. అప్పుడు ఈ ప్రపంచంలో కానీ ఎక్కడ ఏ సమస్య లేదు, ఈ దేశానికి ఎటువంటి సమస్య లేనప్పుడు మాట్లాడాడు కాంగ్రెస్ పార్టీ. ఇలా నరేంద్ర మోడీ ఒక దేశానికి జనరల్ గా జరుగుతుందండి, కరెంట్ సేవ్ చేయాలి, పెట్రోల్ సేవ్ చేయాలి, ఈ జనరల్ గా మనం మాట్లాడుతున్న మాట ఇది కొత్తగా వచ్చిన మాట కాదు. ఏ దేశ ముఖ్యమైన చేయాల్సిన పని ఖచ్చితంగా కరెంట్ మన లైట్ వెలుగుతూ ఉంటుంది, దాన్ని ఆఫ్ చేయాలి, ఎందుకు సేవ్ చేయాలి, వాటర్ సేవ్ చేయాలి, పెట్రోల్ సేవ్ చేయాలి, దేశం కోసం. బంగారం కొనొద్దు, ఎస్ నో డౌట్. దాంట్లో బంగారం విషయంలో కూడా బంగారం కొనకూడదు అని చెప్పేసి ఖచ్చితంగా తీర్మానం చేసి ఖచ్చితంగా గవర్నమెంట్ డిక్లరేషన్ చేయాలి. అయితే దేశ ప్రధానమంత్రి 100 కోట్ల మంది భారతీయులు ఎన్నుకున్నాడు ప్రధానమంత్రి. ఎటువంటి అవినీతి ఆరోపణలని ప్రధానమంత్రి ఈ దేశ ప్రజలు రిక్వెస్ట్ చేస్తున్నాడు భారతదేశం కోసం. బంగారం కొనకుండా ఏమవుతుంది? ఒక సంవత్సరం పాటు ఒక రిక్వెస్ట్ ఈ దేశాన్ని చేశాడండి. పొదుపు పత్రంగా దేశం యొక్క ఆర్థిక అభివృద్ధిని ముందు తీసుకున్న ఉద్దేశం చేసిన ప్రకటన మనందరం ఎడ్యుకేటర్స్ థ్యాంక్ యూ అండి. ఆదిశేషు గారు బీజేపీ మీడియా ప్యానలిస్టు స్పందించి చర్చా కార్యక్రమాలకు, అలాగే వీరశేఖర్ గారు అనలిస్టు స్పందించి చర్చా కార్యక్రమాలకు ధన్యవాదాలు. ఏది ఏమైనా సరే కేంద్రం ఎలాంటి మంత్రివర్గం కూర్పు చేస్తుంది, ఏ రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇస్తుంది, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి ఉద్వాసన పలుకుతుంది, ఎవరిని మంత్రివర్గంలో చేర్చుకునేది వేచి చూద్దాం. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్లోనే అంశం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా యజం.